ప్రియదర్శిని విద్యా సంస్థలు గుంటూరు, తెనాలి, హైదరాబాద్. యూజీసీ అటానమస్, NAC B++, approved by AICTE, affiliated to JNTUK and SBTET. చందు రామారావు, చందు విజయలక్ష్మి గారు మరియు చందు రోహిత్ గారుల పర్యవేక్షణలో ప్రియదర్శిని విద్యా సంస్థలు సువిశాల ప్రాంగణంలో ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి విలువలతో కూడిన విద్యను అందిస్తున్న సంస్థ. మా వద్ద AI టెక్నాలజీతో కూడిన అతిపెద్ద కంప్యూటర్స్ అండ్ డిజిటల్ ల్యాబ్స్, ప్రాక్టికల్స్ కు అత్యాధునికమైన సివిల్, మెకానికల్, ECE, EEE ల్యాబ్స్ కలవు. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, గుంటూరు. EAP సెట్, ESET, ISET అండ్ పాలిసెట్ కోడ్ PIIT. PGE సెట్ కోడ్ PIIT1. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, తెనాలి. కాలేజ్ కోడ్ పాలిసెట్, EAP సెట్, ISET, PG సెట్ కోడ్ PITT. ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ విమెన్, చింతలపూడి, తెనాలి. పాలిసెట్, EAP సెట్, ESET, PGE సెట్ కోడ్ PITW. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కొరకు ప్రత్యేకమైన CRT తరగతుల నిర్వహణ. అత్యధికంగా క్యాంపస్ ఇంటర్వ్యూల నందు సెలెక్ట్ అయ్యే విధంగా విద్యార్థులను రూపుదిద్దడమే మా ధ్యేయం. వివరాలకు సంప్రదించండి 9652010001, 9133398725 and 9133398726. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత 10 సంవత్సరాల నుండి అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించకుండా అమరవాది లక్ష్మీనారాయణ గత ప్రభుత్వ అండదండలతో అధికారం చెలాయించాడని తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆరోపించింది. ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలపై కోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం గెలిచిందని ఆర్యవైశ్య మహాసభ తెలిపింది. హైదర్గూడలోని NSS లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు మిడిదొడ్డి శ్యాంసుందర్, మహాసభ ప్రక్షాళన కన్వీనర్ మోగులపల్లి ఉపేందర్లు మాట్లాడుతూ అమరవాది తన అనుకూలమైన వారిని ఎన్నికల అధికారిగా నియమించి అక్రమాలకు తెరలేపారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అమరవాది బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను సహకరించుకుంటే చరిత్రలో ఆయన చేసిన అక్రమాలు నిలిచిపోతాయన్నారు. ఆల్రెడీ ఎన్నికలు రద్దు చేస్తూ ఆయన వేసిన కమిటీని కూడా రద్దు చేస్తూ ఎన్నికలు నిర్వహించాలని గవర్నమెంట్ ఏదో జీవో ఇచ్చిందో 3 కమిటీలకు ఆధార ఎన్నికలు జరిపించాలని ఈయన 2 సంవత్సరాల కంటే ఎక్కువ ఎవరు ఉండరాదని ఉంది. క్లియర్ గా ఉంది ఈ ఆర్డర్లకు లేదు. దీని ప్రకారం మనం కోర్టు కూడా ధిక్కరించడం కాదు కదా. కోర్టు ఆర్డర్ అమలు చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. నా పేరు మిడిదొడ్డి శ్యాంసుందర్. నేను ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో జరుగుతున్న విషయాల గురించి తెలంగాణలోని ఆర్యవైశ్యులందరికీ మరియు ప్రభుత్వం దృష్టి కూడా వెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ విడిపోయి తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటికి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. మా సంఘానికి ఒక సిస్టమ్ ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి. మరి ఒక వ్యక్తి 2 టర్ముల కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అయినప్పటికీ కూడా 12 సంవత్సరాలుగా అనధికారికంగా అప్పుడు కూడా ఎన్నికల్లో గెలవకుండా అధికారాన్ని చేదిగించుకొని ఇప్పటి వరకు ఎలక్షన్స్ పెట్టకుండా కొనసాగుతున్న అమరవాది లక్ష్మీనారాయణ గురించి అందరికీ తెలియజేయాలి, రాష్ట్రంలోని ఆర్యవైశ్యులకు అందరికీ తెలియజేయాలని ఒక ప్రెస్ మీట్ పెట్టినాం. ముఖ్యంగా ఎన్నికలు పెట్టాలని ఎన్నోసార్లు అయినప్పటికీ కూడా ఆయన ఎన్నికలు పెట్టడం లేదు. మరి మేము దాని ద్వారా కోర్టును కూడా అప్రోచ్ అయినాము. కోర్టును అప్రోచ్ అయితే ఎన్నికలు పెట్టాలనే విషయం కోర్టు ధృవీకరించింది. ఎన్నికలు పెట్టి దాంట్లో కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులను ఎన్నికల ఆఫీసర్లుగా వేసుకొని అక్రమంగా ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థిని నామినేషన్ రిజర్వ్ చేస్తున్నానని ప్రకటిస్తూ ఇనానిమస్ గా ప్రకటించుకున్నానని ఆయన తెలియజేసిండు. దాని విషయాల్లో మేము మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకుపోతే ఆయన ఎన్నిక చెల్లదు. ఆయన ఎన్నికల కమిటీని ఆయన ఎన్నికలు పూర్తిగా రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కాపీని కూడా మీ అందరికీ అందిస్తున్నాం. ఆయన ఇప్పటి వరకు కూడా 12 సంవత్సరాలు కూడా ఎలాంటి లెక్కలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనకు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ నుండి తెలంగాణ రాష్ట్రానికి 1,70,00,000 రూపాయల ఫండ్ రావడం జరిగింది. మరి అవి మన కార్పొరేట్ బ్యాంకులో డిపాజిట్ చేసి ఆ డబ్బులను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడుకోవడానికి వీల్లేదు. మరి ఆ 1,70,00,000 ఈ రోజు 11 సంవత్సరాలు అవుతుందంటే దానికి 2 సార్లు డబ్బులు అయినప్పటికీ కూడా చరిత్ర కలిగిన తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ప్రతిష్టను భంగపరిచినటువంటి అమరావతి లక్ష్మణ గారికి కోర్టు ద్వారా మరియు ప్రభుత్వం ద్వారా ఎన్నో జీవో ద్వారా కోర్టు తీర్పు ద్వారా కూడా వచ్చినాక కూడా ఆ పదవిని అంటిపెట్టుకుని మహాసభను ఒక విధమైనటువంటి మహాసభ భవనాన్ని ఒక బూత్ బంగ్లాగా మార్చి అతను చేసిన కార్యక్రమాలు ఇంతవరకు ఒక సేవా కార్యక్రమాలు గాని, ఒక కన్స్ట్రక్షన్ గాని, ఒక బీదవారు చదివించడం గాని, ఒక పెళ్లి గాని ఇంతవరకు ఆ సంస్థ ద్వారా చేసిన కార్యక్రమాలు లేవు. అయినా కూడా ప్రజలు ఆర్యవైశ్యులు తిరస్కరించినా చీదరించినా కూడా ఈ పదవితోటి నాకు కావాలనే ఒక పదవి కాంక్ష, అధికార దుర్వినియోగము, అధికార దాహంతో మహాసభను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు మేము భర్త పదజాలాలు వాడలేదు. ఎందుకంటే కోర్టు తీర్పు కోర్టు వరకు వెళ్లే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్మీనారాయణ, ప్రభుత్వం వరకు వెళ్లే విధంగా చేసిన వ్యక్తి అమరావతి లక్ష్మీనారాయణ. మరి అన్ని విధాల ముట్టికాయలు పెట్టినా కూడా ఇంకా మహాసభలో ఉండి అధికారాన్ని అధ్యక్షుడిని పెట్టుకోవడము, అధికారిక కార్యక్రమాలు చేసుకోవడము, చెక్కులు వాడుకోవడము, బ్యాంకులు వాడుకోవడము, మహాసభలు వాడుకోవడము మరియు సమావేశాలు సత్కారాలు చేసుకోవడం అనేది ఇది చిగ్గుచేటమైన విషయము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్యవైశ్య గమనించాలి. ముఖ్యంగా తెలంగాణ ఆర్యవైశ్య సభ్యులందరూ అమరావతి లక్ష్మణ గారి సమావేశాలను మరియు సత్కారాలను బహిష్కరించాలి. ఎక్కడైనా అతను అధికారికంగా మహాసభ అధ్యక్షుడని చెప్పి పాల్గొన్న కార్యక్రమాన్ని అందరూ బహిర్గతం చేసి ఎదుర్కోవాలి, ఆందోళన చేపట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. అమరావతి లక్ష్మణ గారు ఇప్పటికైనా మీరు ఒక మాజీ అధ్యక్షులు, 10 సంవత్సరాలు మీరు అధ్యక్షత వహించారు. ఎందుకంటే ఒక అనుభవజ్ఞుడు అధ్యక్షుడిగా ఉండాలనే ఉద్దేశంతో మేము అధ్యక్షుడిగా పెట్టాము. కానీ మీరు దాన్ని యథావిధిగా అధ్యక్ష స్థానంలో ఏదో విధంగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికైనా మరి జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న పొలిటీషియన్స్ జేఏసీ తెలంగాణ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ కన్వీనర్ నాగుల్ శ్రీనివాస్ యాదవ్ ను వివిధ సంఘాల ప్రతినిధులు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో నాగుల్ శ్రీనివాస్ యాదవ్ ను నాయకులు గజమాలతో ఘనంగా సన్మానించారు. నీళ్లు నిధులు నియామకాలు అంశంతో ఏర్పడ్డ తెలంగాణతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారులకు వివిధ సంఘాల ప్రతినిధులకు 2014 నుండి 2023 వరకు ఎటువంటి లాభం జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించే విధంగా తమ జేఏసీ పనిచేస్తుందన్నారు. కాబట్టి ఈ సందర్భంలో కూడా సాయి గారు కానీ లేదా పద్మారావు గారు కానీ జగదీష్ గారు కానీ అందరూ కూడా పంచోతి గారు కానీ అందరూ బట్టి ఈ యొక్క ఎస్టీ స్వామి మరి అదేవిధంగా బొజ్జా కార్తన్ గారి యొక్క లెగసీని ముందుకు తీసుకెళ్లి ఒక డిక్లరేషన్ ఇక్కడి నుంచే చేయాలని విజ్ఞప్తి చేస్తూ గవర్నమెంట్ కష్టపడి తెచ్చింది కనుక మీరు నిర్వర్తించడంలో తప్పేం లేదు కనుక తీసుకోండి, బీసీ కూడా ఇవ్వండి, అట్లనే ఎస్సీ కూడా ఇవ్వండి, ముస్లిం కు కూడా ఇవ్వండి అని చెప్పాను. మన శ్రీనివాస్ యాదవ్ కు ఇవ్వమని చెప్పేసి మేము చాలా సార్లు రిక్వెస్ట్ చేసినాం. అనేక రూపకాలు ఉన్నాయి, అక్కడ అన్యాయం జరుగుతా ఉంది, ఎమ్మెల్యేలో అన్యాయం జరుగుతా ఉంది. మరి జెడ్పీటీసీ గారు కూడా ఆడపడుచుగా చాలా అభినందిస్తాం. సో శ్రీనివాస్ యాదవ్ గారు పొలిటీషియన్స్ జేఏసీకి ప్రెసిడెంట్ లెక్క ఉన్నారు, మనందరికీ నిర్దేశం చేస్తారు. మనం కూడా పొలిటీషియన్స్ నే, మనందరు కూడా లీడర్ పొలిటీషియన్ కూడా ఉన్నారు. కనుక మన ఏకైక లక్ష్యం రానున్న ఎన్నికల్లో మనమే బీసీ ముఖ్యమంత్రి కావాలి. ఆ బీసీలను ముందు పెట్టి మనమందరం పోటీ చేసి మనం ఎమ్మెల్యేలం కావాలి. మనం ఈ రోజు బషీర్బాగ్ చౌరస్తాలో ఉన్నాము, మనం అందరం ఉండాలి. కనుక రానున్న ఎన్నిక పొలిటికల్లీ జేఏసీగా పంచోత్ కుమార్ గారు అభినందిస్తారు. లోగా తీసుకున్నాం.
ఈ రోజు మసీదుబాగ్ ప్రెస్ క్లబ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ నాయకులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు పొలిటికల్ జేఏసీ యొక్క ప్రధాన తెలంగాణలో నియామకాలు, అదేవిధంగా నీళ్లు ఏదైతే అనుకోని మనము తెలంగాణ పోరాడి తెచ్చుకున్నామో ఆ రోజు 360 మంది, తర్వాత 1200 మంది ప్రాణ త్యాగాల మీద మనం తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో గత 11 సంవత్సరాలకు వెళ్ళి 10 సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ పాలించారో వాళ్ళు ఏ విధంగా ద్రోహం చేసిరో, అది కాళేశ్వరం పేరు మీద కానీ ఎన్నో స్కీమ్ల పేరు మీద ఉన్న పంచాన్ని అప్పుల పాలు చేసేసి పోయిరో, కాబట్టి దాన్ని కాకుండా తెలంగాణను ఇగ్నోర్ చేసిరో, వాళ్ళని కాదని ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో పొలిటీషియన్ అంటే ఒక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పొలిటీషియన్ అంటే 35,000 మంది వస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు 35,000 అంటే గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, అదేవిధంగా కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, అదే విధంగా ఎన్నో విధాలుగా 35,000 మందిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నది. ఈ నాయకత్వ లక్షణాలుండి, సామాజిక స్పృహ ఉండి, సమాజంలో అన్ని వర్గాలకు కూడా న్యాయం చేయాలనే ప్రగాఢ విశ్వాసం, సంకల్పంతో ఉన్న నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉన్నది. అంటే పొలిటీషియన్ అంటే ఓన్లీ డబ్బులు కాదు, సేవా దృక్పథం ఉండి, సామాజిక స్పృహ ఉండి, సమాజంలో నేను కూడా ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే బాధ్యత ఎవరైతే ఉందో వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉంది. తెలంగాణ అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత ఎన్నుకోబడిన నాయకత్వంపై ఉన్నది. ఎన్నుకున్న ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలు ఉన్నటువంటి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిపై ఉందని మేము తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.